కాఫీ విత్ యమునా కిషోర్. సో కోపం రాకూడదు అంటున్నారు ఆయన. వస్తే అది మనసులో పెట్టుకుని ఇక్కడ గడప దాటనేవను. అదనమాట. మీ జీవితంలో ప్రసాద్ ల్యాబ్ అనేది ఒక అభిన్నమైన అంగం. దాదాపు 40 సంవత్సరాలు బ్లాక్ అండ్ వైట్ నెగటివ్ దశ నుంచి కలర్ నెగటివ్ దశ నుంచి డిజిటల్ కెమెరాల వరకు మీరు ప్రసాద్ ల్యాబ్తో ముడిపడి ఉన్నారు. నా వయసు 30 సంవత్సరాలు. అక్కడితో మెంటల్గా బ్లాక్ అయిపోయింది. మరి ఎన్ని సంవత్సరాలు అక్కడ పనిచేశాను అనేది మీరేదో ఎన్నో సంవత్సరాలు చెప్తున్నారు కాబట్టి మీ సంతోషానికి వదిలేస్తాను. ఎల్వి ప్రసాద్ గారు ఇండస్ట్రీలో ఎందరికో జన్మనిచ్చిన తండ్రి. ఆయన చాలా మందిని ఇండస్ట్రీకి ఒక వరంగా అందించారు. ఎల్వి ప్రసాద్ గారి గురించి మేము మాట్లాడుతున్నాం. ఆయన గొప్ప వ్యక్తిత్వం గల వ్యక్తి అండి. ఏది చేసినా నా స్వలాభం కోసమే చేస్తున్నాను. అంటే ఎప్పుడు డిక్లరేషన్ చేయలే ఆయన. ఓకే, నేను సాధించాను మీకోసం, అది చేశాను ఇది చేశాను ఎప్పుడు డిక్లరేషన్ చేయలేదండి. నాగినేడి గారు అనగానే ముందు అందరు చెప్పేది డిసిప్లిన్ అంటారు. దాని వెనక ఏదన్నా ఉందా? చాలా సాధారణమైన అంశం అండి. నేను సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి, అంతే అంతే సింపుల్. మర్యాద రామన్నలో మీ పాత్ర స్వభావం గురించి, వ్యక్తిగతంగా మీ స్వభావం దాని మీద రిఫ్లెక్ట్ అయిన విధం గురించి అది కొంచెం చెప్పండి సార్. అదే మీరు ఇంత మర్యాద ఇస్తే ఇంత ఇస్తా, మీరు ఇంత తేడా చేస్తే నా తేడా ఇంత ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు ఇష్టం లేని పని మీతో ఎవరు చేయించలేరు అని కూడా అంటారు. అంటే పేర్ల ప్రస్తావన వద్దు ఇక్కడ. కొంతమందికి చెప్పాను నేను, ఇలా కాదు ఇది తప్పు ఇది అని చెప్పాను. మీ అబ్బాయి తప్పులు ఒప్పులను స్వీకరించండి. ఎందుకంటే మీ రక్తం పంచుకుని పుట్టిన బిడ్డలు చేసిన తప్పులు మీవే మీకు చెందుతాయి. ప్రమాణం దగ్గర తీసుకునే యొక్క రిజల్ట్స్ నిన్నగాక మొన్న చెప్పాయండి ఆయన. నిర్మాత నుంచి రెమ్యూనరేషన్ తప్ప మరో పనికి నిర్మాత నుంచి ఏ విధమైన ప్రయోజనం నేను పొందను అని మీరు ఖరాఖండిగా ఉంటారు. అంటే వాళ్ళు చేసే విధానమే కరెక్ట్ అండి, నేను చేసేది తప్పండి. అంతేనా? ఎందుకంటే 10 మంది ఒక విధంగా ప్రయాణం చేస్తున్నప్పుడు నేనేదో ఏదో వాళ్ళ నుంచి డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకున్నట్టు అవుతుంది ఒకవేళ నేను దాని గురించి ప్రస్తావన చేస్తే. కానీ ఇంకొకటి, మీరు రెమ్యూనరేషన్ విషయంలో కూడా ఏం పట్టుబట్టరు. నిజంగానే వాళ్ళు న్యాయపరంగా వెళ్ళి చేసి మీరు పంపించినప్పుడే తీసుకుంటానని ఉంటే చాలామందికి రావండి డబ్బులు. ఒక పెద్ద నటుడు, పెద్ద హీరో అనమాట. అంటే ఆ హీరో అంటే మనం అందరూ చొక్కాలు చింపుకునేంత నటుడు అనమాట. ఆ సినిమా రిలీజ్ ఆగిపోతుందనే పరిస్థితుల్లో సో ఆ 4 గంటలకు ఆయన లేచి నిలబడి 2 చేతులు నమస్కారం పెట్టి దేవుళ్ళకి కాపాడారండి అని. తప్పండి. ఇది ఒక సంచలనాత్మక స్టేట్మెంట్ అనుకుంటున్నాను. తర్వాత ఇంకోటి చెప్తానండి. పట్టుకోండి చూద్దాం అనే సినిమాకి శివనాగేశ్వర గారు, రాజ్ కుమార్ ఆయన పేరు ప్రొడ్యూసర్ అనమాట. అన్ని సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత నేను ఎప్పటికప్పుడు లెక్క చూసి టక్కని సెటిల్ చేసి చూస్తే సో నేను గవాల్ నా రూమ్లో నుంచి క్యాషియర్ దగ్గర నుంచి తీసుకుని ఆ క్యాషియర్ని తీసుకెళ్ళి ఇదిగోండి. అసలు వాళ్ళ సంతోషం అండి నిజంగా. ఆ సినిమా ఆడి 2 కోట్లు వచ్చినా ఉంటాయో లేదు, కానీ అసలు అన్నీ పోగొట్టుకుని చేతిలో ఏమీ లేకుండా మైనస్ పొజిషన్లో వాళ్ళు వెళ్తున్నారు బయట. మర్యాద రామన్నకి మిమ్మల్ని ఏరికోరి రాజమౌళి గారు ఒత్తిడి చేసి మరీ తీసుకున్నారు. అంటే రాజమౌళి గారు నన్ను ఒత్తిడి చేసి అయితే చేయలేదండి, ఆయన ఒత్తిడికి గురయ్యారు. గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్ సీన్లో ఆ మిషన్ చూసి నువ్వే కదా నాయుడు గారికి ఉండేవి, ఆయన నాతో మాట్లాడు. ఉద్యోగ జీవితంలో బహుశా మీరు రామారావు గారితో డీల్ చేసిన సందర్భాలు అట్లా ఉండుంటాయి కదా, నాగేశ్వరరావు గారితో, రామారావు గారితో. వేటగాడు సినిమా ఫిలిం ప్రాసెసింగ్ జరిగేటప్పుడు నెగిటివ్ మెషిన్ బ్రేక్ డౌన్ అయిందండి. సో ఆ రోజుల్లో జనరేటర్స్ ఇవన్నీ ఉండేవి కాదు కాబట్టి నెగిటివ్ స్పాయిల్, మళ్ళీ రీషూట్ చేయాలి. అది ఆ వాన పాట ఒకచోట కింద తెలుసు. ఇక మాకు అయిపోయాం మేము, ఎలా చెప్పాలి. సరే నేను మా ల్యాబ్ చీఫ్ ఇద్దరం కలిసి ఏవిఎం స్టూడియోకి వెళ్ళాం.
వెళ్ళిన తర్వాత రాఘవేంద్ర గారు అందరూ కూర్చుని ఉన్నారు, ఆయనతో చెప్పినట్టున్నారు వెళ్ళి, ఇట్లా ప్రసాద్ ల్యాబ్ నుంచి వచ్చారండి పలానా వ్యక్తులు, నెగిటివ్ ఇట్లా అయిందంట అంటే Coffee with Yamuna Kishore program. Please watch my program only in iDream.